గీజర్ల విషయానికి వస్తే గీజర్స్ అంటే ఎన్ని లీటర్లు మీ దగ్గర స్టోరేజ్ గీజర్స్ ఉన్నాయి మీ దగ్గర? సో ఈ కంపెనీలో ఫుల్ ఫ్లెజ్ ఉంటుంది, 3 లీటర్ ఉంటుంది, 5.9 లీటర్ ఉంటుంది, విచ్ ఆర్ ఇన్స్టాంట్ గీజర్లు. అంటే మనము స్విచ్ ఆన్ చేయగానే కంటిన్యూస్ గా హీట్ వాటర్ వస్తూనే ఉంటుంది అందులో నుంచి. ఇన్స్టాంట్ లో 3 లీటర్ 5.9 లీటర్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ వాటర్ హీటర్ అంటే అందులో 6 లీటర్ 10 15 25 లీటర్స్ ఉంటాయి. అందులో 5 స్టార్ రేటింగ్ తో వస్తాయి, విచ్ ఇస్ పవర్ సేవింగ్. సో మనకు పవర్ సేవ్ అవుతుంది, దాంతో పాటు వాటర్ కూడా చాలా తొందరగా హీట్ అవుతాయి. ఇందులో 6 10 15 25 అనేది స్టోరేజ్ వాటర్ హీటర్. సో మళ్ళీ ఇవన్నీ ఆటో కట్ ఆఫ్ తో వస్తాయి. ఆటో కట్ ఆఫ్ అంటే మనం స్విచ్ చేసి మర్చిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాటర్ హీట్ అయినాక ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ లో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనము కొన్ని గ్రీజర్ లో చూస్తుంటాము, స్విచ్ చేసి అట్లనే వదిలేసినాం అనుకోండి, అది ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి. అంటే ఖరాబ్ అవ్వడము, కాలిపోవడము, లోపల మోటార్ కాలిపోవడము, అటువంటి చాలా చూసినాము. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? సో ఇవి ఆటో కట్ ఆఫ్ తో వస్తాయి. సో మనం పవర్ ఆన్ చేసి మర్చిపోయినా ఫుల్ హీట్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. అవి చల్లగాడానికి ఒక 4-5 అవర్స్ టైం పడుతుంది మినిమం. అప్పుడు మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ హీట్ అయ్యాక మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. ఒక ఓల్డ్ డేలో ఒక 2-3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ అయిద్దేమో కానీ కంటిన్యూస్గా ఆన్ ఉండదు. మీరు అన్న ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా ఆన్ ఉందనుకోండి, అది హీట్ అయ్యి దానికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫిలమెంట్ కాలిపోవడము, లేకపోతే ఓవర్ హీటేజ్ వల్ల ఏమన్నా లోపల ఉన్న దానికి ఏమన్నా ప్రాబ్లం కావడం జరుగుతుంటుంది. ఇది ఆటో కట్ ఆఫ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దానివల్ల పవర్ సేవేజ్ అయ్యిద్ది. మీకు వాటర్ కూడా ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ఫ్లోరైడ్ వాటర్ కంటిన్యూస్ హీట్ అవుతుంటే అందులో ఒక రకమైన పేల్గా అంటే కొంచెం బూడిద రంగులు మొత్తం ఫామ్ అవుతుంటుంది. అది ఇందులో చాలా తక్కువగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఆటో కట్ ఆఫ్ హీట్ అయ్యాక ఆటోమేటిక్ అయిపోతుంది. వాటర్ మనం సిలిండర్ మీద వాటర్ పెట్టాము, మర్చిపోయాం అనుకోండి, ఆవిరైపోయి మొత్తం కింద భగవనంతా తెల్ల అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఇందులో రాదు. ఎన్ని గీజర్ తీసుకున్నా ఆ ఫెసిలిటీ తో పాటు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వారంటీస్ ఎట్లా ఉన్నాయి? సో 3 years వారంటీ అండ్ 7 years వారంటీ ఉంటుందండి. సో ఈ గీజర్ వారంటీ చూసుకుంటే 7 years అండ్ ట్యాంక్ అండ్ 3 years అండ్ ప్రోడక్ట్ అండ్ ఎలిమెంట్ ఉంది. వేరే కంపెనీలో మనకు 5 years అండ్ 2 years ఉంటుంది. కొన్ని కంపెనీలు 7 and 3 కూడా ఇస్తున్నది. ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి అంత వారంటీ ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు. అండ్ విత్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, క్విక్ హీటింగ్ ఎలిమెంట్ తో పాటు వస్తుంది. అండ్ ఇది షాక్ ప్రూఫ్ బాడీ, ప్లాస్టిక్ బాడీ అంటారు కొందరు, వచ్చేసి షాక్ ప్రూఫ్ బాడీ అని అడుగుతుంటారు. ఈ షాక్ ప్రూఫ్ బాడీ షాక్ కొట్టదు. మనం లైవ్ వారంటీ కరెంట్ పెట్టినా షాక్ కొట్టదు అన్నట్టు. ఈవెన్ దీని మీద రాసి ఉంటుంది క్లియర్ గా, రస్ట్ ప్రూఫ్ అండ్ షాక్ బాడీ అని రాసి ఉంటుంది. రస్ట్ అండ్ షాక్ ప్రూఫ్ బాడీ. అండ్ విత్ 8 bar ప్రెజర్ వస్తుంది. 8 bar ప్రెజర్ అంటే మనకు వాటర్ ప్రెజర్ ఎంత అనేది జనరల్ అయితే 6.5 6 ప్రెజరే ఉంటాయి మార్కెట్లో. ఇది వచ్చేసి 8 bar ప్రెజర్, విచ్ ఇస్ అట్మోస్ట్ క్వాలిటీ అనమాట. సో అందుకే తక్కువ సంవత్సరం కూడా ఇంత పెద్ద బ్రాండ్ కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. అఫ్ కోర్స్ చాలా మంది తెలియకపోవచ్చు, బట్ వెరీ గుడ్ బ్రాండ్. ఇప్పుడు మనమే ఆల్మోస్ట్ 3 years నుంచి అమ్ముతున్నాము. వీ గాట్ వెరీ 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 లెస్ కంప్లైంట్స్.